నయీం అనుచరుడు పాసం శ్రీనును విచారిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి. ఒక్క భువనగిరిలోనే 1650 ప్లాట్లు కబ్జా చేసినట్లుగా తెలుసుకుని నివ్వెరపోయారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, లక్ష్మి హిట్ ఏదైతే నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీం కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి ఆయన సంబంధించినటువంటి కేసులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, దందాలకు సంబంధించినటువంటి వాటిని సిట్కు అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిట్ అధికారులు తొలిసారిగా భువనగిరి పట్టణానికి రావడం జరిగింది. భువనగిరి పట్టణానికి చేరువలో ఉన్నటువంటి బొమ్మాయిపల్లి వద్ద ఉన్నటువంటి దాదాపు లక్ష్మీనరసింహస్వామి వెంచర్ సంబంధించినటువంటి దాంట్లో నయీం కబ్జా చేసినటువంటి 1650 ప్లాట్లకు సంబంధించినటువంటి వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. దీనిని కొండలరెడ్డి అనే వ్యక్తి 92-93 సంవత్సరంలో ఇక్కడ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొండలరెడ్డికి తీవ్రమైన వేధింపుల నేపథ్యంలో ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి షకీల్ పాషన్ సింగ్ సంబంధించి ఈ వ్యవహారాన్ని సెట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 1650 ప్లాట్లకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సిట్ అధికారులు రావడం జరిగింది. అయితే ఈ పాటికే టీడీ యాక్ట్ కింద నమోదైనటువంటి పాషన్ సింగ్, సుధాకర్ కూడా ఇద్దరు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం ప్రస్తుతం పాషన్ సింగ్ కూడా విచారించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్లాట్లకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ అశోక్. నయీం అనుచరుడు పాసం శ్రీనును విచారిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి. ఒక్క భువనగిరిలోనే 1650 ప్లాట్లు కబ్జా చేసినట్లుగా తెలుసుకుని నివ్వెరపోతున్నారు అధికారులు. అటు కరీంనగర్లో చూస్తే జగిత్యాల కోర్టులో ఇద్దరు నయీం అనుచరులు గోపి, రమేష్లను పోలీసులు హాజరుపరిచారు. వారి నుంచి తపంచా, పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లు, కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ లో పలు సెటిల్మెంట్లు వీరిద్దరూ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, కోర్టులో ఏ ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? లక్ష్మి, నయీం అనుచరులుగా గోపి తర్వాత రమేష్ అలియాస్ రాంబాబుగా కూడా ఇతను కొన్ని రోజులుగా చలమణి అవుతున్నాడు. కరీంనగర్ జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, మహారాష్ట్రలో ఉన్న ప్రాంతాల్లో కూడా సెటిల్మెంట్లు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో గోదావరికని, జగిత్యాల, కరీంనగర్ పట్టణం ఈ 3 ప్రాంతాలు కూడా వీళ్ళు ఎక్కువగా సెటిల్మెంట్లు చేసినట్టుగా కంప్లైంట్లు ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో చాలా వరకు వీళ్ళపై కంప్లైంట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒక్కొక్కరుగా అందరూ కూడా పోలీస్ స్టేషన్లకు బాధితులు చేరుకుంటున్న క్రమంలో గతంలో ఉన్న కంప్లైంట్స్ కూడా మరోసారి వెలుగులోకి రావడం, దీంతో పోలీసులు అనుచరుల కోసం వెట్లాడే ప్రయత్నంలో నయీం అనుచరుల జిల్లాలో 4గురిని గుర్తించి ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాదాపుగా మరో 2 కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం నయీం అనుచరులుగా గుర్తించి వీరిని జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర నుంచి ఒక తపంచా, ఒక్కొక్కటి మేడ్ ఇన్ ఇంగ్లాండ్ కంట్రీ మేడ్ రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు 5 రౌండ్ల బుల్లెట్లు, 2 కార్లు, 1,52,000 నగదు కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వీరికి 14 రోజుల రిమాండ్ జగిత్యాల కోర్టు విధించింది. మొత్తానికి పోలీసుల అదుపులోకి నయీం అనుచరులు ఒక్కొక్కరుగా వస్తూ ఉండడంతో జిల్లాలో మరోసారి కలకలం రేగిందని చెప్పాలి. అంటే దాదాపుగా ఇంతవరకు ఎప్పుడు కూడా నయీంపై ఎవరు కేసు పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అయితే ముందుకు రాని పరిస్థితి. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు కంప్లైంట్ పెట్టండి, మీరు ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి, వారిని గోప్యంగా ఉంచుతామని విషయం చెప్పడంతో చాలా మంది ఇప్పటికే పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. స్వయంగా జిల్లా ఎస్పీ నయీం కేసును టేకప్ చేసి
ఒక ఎస్పీ టీం ను ఏర్పాటు చేసి ఆ టీం మాత్రమే దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా నయీం అనుచరులు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది లక్ష్మి. అయితే ఇంకా ఎంతమంది ఉండే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు? ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ గా నయీం కరీంనగర్ జిల్లాలో చాలా వరకు సెటిల్మెంట్ చేశారు. కరీంనగర్ శివార్లో ఉన్న నగునూరు ల్యాండ్ కు సంబంధించి తన కుటుంబ సభ్యుల పేర్లు రాసుకోవడం కానీ, లేదంటే నయీం అనుచరులు కరీంనగర్ జిల్లాలో ఉన్న కొందరు రాజకీయ నేతల ఇంట్లో ఆశ్రమం పొందడం కానీ, గత 2 నెలల క్రితమే పాశం మనం చూసాం. నయీం అనుచరుడు, ముఖ్య అనుచరుడు అతను వచ్చి కరీంనగర్ జిల్లా గోదావరికాయలో రాజకీయ నేత ఇంట్లో కూడా ఆశ్రమం పొందిన పరిస్థితి. అంటే చాలా మంది నయీం కు సన్నిహితంగా మెలిగిన వారు కరీంనగర్ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే నయీం దందాలకు సహకరించిన వారు పదుల సంఖ్యలో కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. అందులో ప్రస్తుతానికి 4గురిని అదుపులోకి తీసుకున్న మనకు సమాచారం ఉంది. ఆ 4గురిలో 2 ప్రస్తుతానికి ఇప్పుడు కోర్టులో హాజరుపరిచారు. మరో 2 సైతం పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా మన కొత్త సమాచారం ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.